ఆవకాయలో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. ఆవకాయలో ఉపయోగించే దినుసులన్నీ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజకరమైనవని ఆమె పేర్కొన్నారు. తెలుగు జాతికి ఖండాతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన వాటిలో ఆవకాయ ప్రధానమైందని ఆమె పేర్కొన్నారు. గాయత్రీనగర్లో ఆవకాయ అదరహో అద్భుత పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆంధ్రుల సాంప్రదాయ శైలిలో ఆవకాయని రూపొందించి పింగాణి జాడీల్లో ఉంచి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, సిఐ వాసవి పాల్గొని ఆవకాయ జాడీలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆంధ్రుల ఆవకాయ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరన్నారు. మన పూర్వీకులు మనకు అందించిన అద్భుతమైన ఆహారమని వివరించారు. ఆవకాయలో ఉపయోగించే దినుసులన్నీ ఆరోగ్యపరంగా ఎంతో మంచివని, మితంగా ఆవకాయ తీసుకున్న వారికి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని వారు వివరించారు. ఆరోగ్యానికి అత్యంత అవసరమైన సి విటమిన్ను నిల్వ చేసి అందించేది ఆవకాయ మాత్రమేనని స్పష్టం చేశారు. విదేశాల్లో ఉండే ప్రవాసాంధ్రులకు ఆవకాయ పంపేందుకు 30,000 కోట్ల రూపాయలు కొరియర్ రూపంలో చెల్లించారంటే ఈ ఆవకాయకున్న విశిష్టతను అర్థం చేసుకోవచ్చని వివరించారు. ఆవకాయ విషతుల్యం కాకుండా ప్లాస్టిక్ బాటిల్లో ఉంచకుండా సాంప్రదాయంగా పింగాణి జాడీల్లో అందజేసిన సురక్ష సేవ ప్రతినిధులను వారు అభినందించారు. అనంతరం సురక్ష సేవ తరపున కెవి నరసయ్య మాట్లాడుతూ ఎన్టీఆర్ సినిమాల్లో ఆవకాయ డైలాగులు స్ఫూర్తిగా తీసుకొని ఆవకాయ అదరహో అద్భుత అనే కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఆవకాయలో ఉపయోగించే దినుసులు మన శారీరక ఆరోగ్యానికి ఎంతో మంచివని, జుట్టు కూడా పెరుగుతుందని పరిశోధనలో తేలిందని అన్నారు. అయితే మితంగానే ఆవకాయను తీసుకోవాలని ఆయన సూచించారు. ఆవకాయను విషతుల్యం చేయకుండా పింగాణి జాడీల్లో ఉంచి అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఏంటంటే మన పూర్వీకులు మనకిచ్చిన ఒక మంచి ఆహారం, మరి ఆవకాయ పచ్చడి. అటువంటి ఆవకాయని ఏ రకంగా నిల్వ చేసుకోవాలి, మరి జాడీల్లో గాలి చొరబడకుండా చక్కటి జాడీల్లో నిల్వ చేసుకోవటం మూలంగా, ప్లాస్టిక్కి దూరంగా ఉండటం మూలంగా ఆ పచ్చడిలో ఉన్న గుణాలు అన్నీ కూడా మనకి ఏ రకంగా అందుతాయో మన పూర్వీకులు మనకిచ్చిన ఒక వరం. మరి ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి ఇష్టమైన ఆహారం ఏంటంటే అది ఆవకాయ, పప్పు, ఆవకాయ. మరి మనలో చాలామందికి ఈ రోజున అమ్మ ఆవకాయ అంటే, మన పిల్లలు వాళ్ళ వేరే దేశాల్లో ఉంటే ఆ దేశాలని మనల్ని కలిపి ఉంచేది కూడా ఆవకాయ పచ్చడి అంటే ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి వాళ్ళు 30,000 కోట్ల వ్యాపారం ఈ రోజున కొరియర్ సర్వీసు ఈ సీజన్లో జరిగిందంటే దానికి కారణం ఆవకాయ పచ్చడి. మరి ఆవకాయ పచ్చడిలో ఉన్న మామిడికాయ కానివ్వండి, ఆ కూరగాయలన్నీ కానివ్వండి, ప్రోబయాటిక్స్ ఇవన్నీ ప్రపంచ దేశాలలో ఈ రోజున కొత్తగా కనుగొన్నట్లుగా వాళ్ళందరూ కూడా గట్ హెల్త్ కోసం కూరగాయలన్నింటిలో ప్రోబయాటిక్గా ఒక ఆవకాయ అనే ఫుడ్ని తయారు చేస్తున్నారు. కంచి అని జపాన్లో ఇవాళ కొత్తగా మరి గట్ హెల్త్ కోసం ఈ ప్రోబయాటిక్ ఫుడ్ చేస్తున్నారు. కానీ మన పూర్వీకులు మాత్రం క్రీస్తు పూర్వమే భారతదేశం అంతా కూడా ఇది ఒక మన సంస్కృతిలో ఒక భాగంగా ఈ ఆవకాయ పచ్చడిని ఇవాళ ప్రజలందరూ కూడా ఆదరించే క్రమంలో దీనిలో చాలా మెడిసినల్ వాల్యూస్, ఆవపిండి, మెంతిపిండి ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. యాంటీ బ్యాక్టీరియల్ ఆవపిండి, అలాగే మెంతిపిండి మన అందరికీ తెలుసు అది డయాబెటీస్ లాంటి వాటిని దూరం చేస్తుందని మనం వేరుగా తినలేం. కానీ ఆవకాయ పచ్చడిలో మాత్రం బ్రహ్మాండంగా తినగలం. మరి ఆ రకంగా మన పూర్వీకులు ఆ రోజున ఒక రకంగా చెప్పాలంటే ఒక బ్రహ్మాస్త్రంగా మన ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఆవకాయ పచ్చడి ఉంటే ఇంటి నిండా పంచభక్ష పరమాన్నాలు ఉన్నట్లే భావించేవారు. ఎందుకంటే మన ఆహారం ముందు కూర్చున్నప్పుడు పంచభక్ష పరమాన్నాలు ఉన్నా కూడా మరి ఆవకాయ కోసం, గోంగూర పచ్చడి కోసం అర్రులు చాచేవాడే తెలుగువాడని మన దాని మీద చాలా కవితలు కూడా వచ్చినాయి. అలాంటి ఆవకాయ సంస్కృతిని మళ్ళీ గుర్తు చేస్తూ ఈ రోజున నర్సయ్య గారు చేపట్టిన ఈ కార్యక్రమం మరి అదరహో అనే మనం చెప్పాలి. ముఖ్యంగా జాడీలలో నిల్వ చేసుకోవటం, దాన్ని ప్రిజర్వ్ చేసుకోవటంలోనే దాని ఆరోగ్యం అంతా దాగుంది. దాన్ని మనం ఒక విష పదార్థంగా ప్లాస్టిక్లో పెట్టి మనం పాడు చేస్తున్నాం దాన్ని. కాబట్టి దాన్ని
కంపల్సరీ గాజు సీసాల్లోనే కానివ్వండి, జాడీల్లో సిరామిక్లో కానివ్వండి పెట్టి నిల్వ చేసుకునే కార్యక్రమాన్ని మళ్ళీ గుర్తు చేస్తూ, అదేవిధంగా ఎన్టీ రామారావు గారి అభిమానిగా, నిమ్మకూరు వాసిగా, మరి మన ఎన్టీఆర్ జిల్లా సురక్షా సేవ కన్వీనర్గా ఆయన ఈ కార్యక్రమం చేపట్టడాన్ని అభినందిస్తూ, మరి జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఆవకాయ అద్భుత అదర్హో అనే ఈ కార్యక్రమం పేరుని మించిన ప్రోగ్రామ్గా ఉంది. ఎందుకంటే ఆవకాయ అనేది మనం ఎన్ని వస్తువులు తిన్నా, ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే సి విటమిన్ కావాలి. మన పూర్వీకులు ఆ సి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని ఎలా నిల్వ పెట్టుకోవాలనే కార్యక్రమంలో భాగంగానే ఈ ఆవకాయ అనేది పుట్టింది. అయితే ఆ సి విటమిన్ మన బాడీకి పట్టే క్రమంలో దాన్ని విషతుల్యం చేయడానికి మనం ప్లాస్టిక్ సీసాల్లో పెట్టడం వల్ల విషతుల్యం అయిపోతుంది. అలా కాదు, పింగాణీ జాడీల్లో పెట్టుకోవడం మూలంగా వాటి ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో అవి అలానే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాస్టిక్ని మానేసి పింగాణీకి మారాలని చెప్పి పింగాణీ జాడీల్లోనే మనం పచ్చడి పెట్టుకోవాలి, దాంతో వచ్చే గుణాలన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసే క్రమంలో మన సురక్షా కన్వీనర్ గారైన నర్సయ్య గారు ఈ ప్రోగ్రాం పెట్టడం అభినందించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సూచనలు పాటిస్తారని అనుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి. ఈ పాటలో అన్నగారు ఎన్టీ రామారావు గారు ఆవకాయ అద్భుత అదరహో అని ఒక డైలాగ్ ఉంటుంది. అది ఎంతో చాలా బాగా చెప్పించాం, చేసాం అనమాట. మేము రామారావు గారిని ఎందుకు పెట్టామంటే పెద్ద ఆయన ద్వారా ఈ కార్యక్రమం చేసాం అనుకోండి, జనంలోకి బాగా వెళ్తుంది అనేది ఒక ఉద్దేశం. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఈ పచ్చళ్ళలో ఎన్నో సుగుణాలు ఉన్నాయండి. మితంగా తింటే షుగర్ వ్యాధి కూడా తగ్గుతుంది అనేది కొత్త సర్వేలు ఉన్నాయి. అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలో కారం తింటే మంచిదని కూడా వచ్చినాయి కొత్తగా. మనం అనుకుంటాం ఆ కారం తింటే రోగం వస్తుంది అనండి, కాదు, ఎక్కువ తింటే రోగం వస్తుంది. కొద్దిగా తింటే కారం కూడా మంచిదే. అలాగే దీంట్లో ఎల్లుల్లిపాయ ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే మెంతులు ఉన్నాయి, షుగర్ తగ్గిస్తుంది. అలాగే జుట్టు పెరుగుతుందంట, ఇది కూడా రాశారు మామిడికాయ పచ్చడి తినడం వల్ల. కానీ ఇవన్నీ మనం ప్లాస్టిక్లో పెట్టామనుకోండి, ఆ ప్లాస్టిక్ వల్ల విషతుల్యం అయిపోయి మనం తినదంతా పాడైపోతుంది. జాడీల్లో నిల్వ చేసుకుందాం, చక్కగా కొద్దిగా మితంగా తిందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, మన పూర్వీకుల సంస్కృతిని తిరిగి తెద్దాం అనే కాన్సెప్ట్తో మేడం గారు రిక్వెస్ట్ చేస్తే మేడం గారు అందరూ వచ్చారు, అందరితో కలిసి కార్యక్రమం చేసామండి. జై హింద్.